హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మంచి స్మోకీ ఫ్లేవర్తో అండ్ చాలా టేస్టీగా, మంచి స్పైసీగా, అది కూడా స్ట్రీట్ స్టైల్లోని పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపించేస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేసేయకుండా లాస్ట్ వరకు చూడండి. దానికోసం ముందుగా ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా కట్ చేసి పెట్టుకోండి. అందులో క్యాబేజ్, క్యాప్సికమ్, ఆనియన్, క్యారెట్, చిల్లీ అండ్ మీ దగ్గర ఉంటే కనుక బీన్స్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. ఇవన్నిటిని కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనం ముందుగానే రైస్ అనేది కుక్ చేసుకొని దాన్ని చల్లారబెట్టి పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోనే ఒక టీ స్పూన్ అనేది సోయా సాస్, ఒక టీ స్పూన్ చిల్లీ సాస్, అలాగే ఒక టీ స్పూన్ వెనిగర్ అనేది ఈ మూడింటిని మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. మీ దగ్గర వెనిగర్ అనేది అవైలబుల్గా లేకపోతే కనుక ఒక టీ స్పూన్ అనేది మీరు నిమ్మరసం కూడా యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా పన్నీర్ అనేది కట్ చేసి పక్కన పెట్టుకోండి. కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న దాంట్లోనే ఒక టీ స్పూన్ అది కార్న్ఫ్లోర్ వేసుకొని కార్న్ఫ్లోర్ అంతా పన్నీర్ ముక్కలు పట్టేంత వరకు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ముందుగా మనం కోట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అనేవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని వాటిని కొంచెం వాటర్లో తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే కొంచెం నూనె అనేది వేసుకోండి. అందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. మీకు కావాలి అనుకుంటే కనుక విడిగానే వెల్లుల్లిపాయ ముక్కలు అలాగే అల్లం ముక్కలు కూడా మీరు వేసుకొని కూడా ట్రై చేయొచ్చు. దాని తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేపుకోండి. అలా వేపుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా కటింగ్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, క్యారెట్, ఆనియన్, చిల్లీస్ ఇవన్నీ కూడా వేసుకుని హై ఫ్లేమ్లోనే బాగా మొత్తం అన్నీ కూడా టాస్ చేయండి. బాగా కుక్ అవ్వాలి. అలా కుక్ అయిన తర్వాత అందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసేసుకొని మొత్తం అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఏదైతే సాస్ ఉందో ఆ సాస్ కూడా అందులో వేసుకొని మొత్తం అంతా హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ అనేది కూడా ఒకసారి ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత అందులోని రుచికి సరిపడా సాల్ట్, అలాగే చిల్లీ పౌడర్, అలాగే వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. మీ దగ్గర ఉంటే కనుక అజినోమోటో కూడా వేసుకోవచ్చు, లేదు అంటే కనుక స్కిప్ చేసేయచ్చు. దాని తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా హై ఫ్లేమ్ మీదే మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం గరం మసాలా అలాగే చికెన్ మసాలా కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా మళ్ళీ ఇంకొకసారి కలుపుకోండి. మనం ఈ ప్రాసెస్ అంతా కూడా ఓన్లీ హై ఫ్లేమ్ అని మాత్రమే చేయాలండి. అప్పుడైతేనే మనకి కొంచెం మంచి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుందండి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక్కడైతే చిన్న ట్విస్ట్ ఉందండి. అదేంటి అంటే మనకి ఇంకొంచెం మంచి స్మోకీ ఫ్లేవర్ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా అలా ట్రై చేయండి. దానికోసం ఇక్కడ మనకి బొగ్గు అనేది అవైలబుల్గా ఉంటే కనుక మీరు దీంతో ట్రై చేయొచ్చు. అండ్ బొగ్గు అందరి ఇంట్లో ఉండదు కాబట్టి నేను ఇక్కడ మనకి కొబ్బరి చిప్పు ఉంటుంది కదా, దాంతో ట్రై చేస్తున్నాను. ఇదైతే అందరి ఇళ్ళల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కాల్చి అండ్ మనం ఏదైతే కుక్ చేసుకున్న ఫ్రైడ్ రైస్లో గిన్నె పెట్టుకొని అందులో మనకి కాల్చిన పెంకు కూడా వేసుకొని అందులోనే కొంచెం గీ అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ అనేది లిడ్ అనేది క్లోజ్ చేసుకోండి. అండ్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూసారా మంచి స్మోకీగా మంచి ఫ్లేవర్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎస్పెషల్లీ స్పైసీ లవర్స్కి అయితే ది బెస్ట్ రెసిపీ అని చెప్తాను. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకసారి నా ఛానల్కి వెళ్ళి మిగతా రెసిపీస్ కూడా ట్రై చేయండి. చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అండ్ ప్లీజ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం శ్రీకుమారి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై బాయ్.